జమ్మూ కశ్మీర్లోని ఓ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో AK-47 బుల్లెట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. క్యాట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, 3 గ్రానేడ్ లెవెల్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ఇవాళ ఉదయం నుంచి జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో తనిఖీలు జరుగుతున్నాయి. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ పై FIR నమోదైంది. భారతదేశం జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా వేర్పాటు వాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ టైమ్స్ జమ్మూ కశ్మీర్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీనిని వేద్ బాసిన్ స్థాపించారు. 1954లో ఇది ప్రచురణను ప్రారంభించింది. 1964 వరకు వీక్లీగా ఉన్న ఈ పత్రిక తర్వాత డైలీగా మారింది. జమ్మూ కశ్మీర్లోని ఓ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో AK-47 బుల్లెట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. క్యాట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, 3 గ్రానేడ్ లెవెల్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇవాళ ఉదయం నుంచి జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో తనిఖీలు జరుగుతున్నాయి. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ పై FIR నమోదైంది. భారతదేశం జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా వేర్పాటు వాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ టైమ్స్ జమ్మూ కశ్మీర్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీనిని వేద్ బాసిన్ స్థాపించారు. 1954లో ఇది ప్రచురణను ప్రారంభించింది. 1964 వరకు వీక్లీగా ఉన్న ఈ పత్రిక తర్వాత డైలీగా మారింది.